నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా ప్రీవియస్ వీడియోస్లో కేవీ గురించి నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీలో చాలా మందికి యూజ్ అయ్యింది. ఆ వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై చేసి అండ్ సీట్ వచ్చిందని చెప్పి నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తున్నారు. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి హెల్ప్ఫుల్ అయిందని కూడా చెప్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ క్రియేటర్గా ఇంతకు మించి హ్యాపీనెస్ ఏముంటుందని చెప్పండి. మనం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఒకరికి ఉపయోగపడింది అనగానే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఇంతమందికి ఉపయోగపడింది, దాని ద్వారా సీట్ కూడా వచ్చింది అని తెలుసుకునేటప్పుడు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. అలాగే ఆ వీడియో కింద అండ్ రీసెంట్గా నన్ను కొంతమంది కొన్ని కమెంట్స్ అడుగుతున్నారండి. వాటికి సంబంధించి ఆన్సర్స్ ఈ వీడియోలో భాగంగా మీతో షేర్ చేసుకుంటాను. తప్పకుండా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసి మన ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్స్ ఇంకా ఫ్యూచర్లో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను కాబట్టి అసలు ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేసేయండి. అలాగే అమ్మ పాఠశాల ఫీమేల్ ఫ్యాషన్స్ అనే ఒక క్లోతింగ్ స్టోర్ ఉందండి నాకు. దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, కమెంట్ సెక్షన్లో కూడా పింక్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ని కూడా ఫాలో అవ్వండి. సో దట్ బడ్జెట్లోనే మంచి కలెక్షన్ నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి వాటిని కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎల్కేజీ గురించి మాట్లాడుకుందాం. నర్సరీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇచ్చారు కదా, బట్ ఎల్కేజీ అనేది ఆఫ్లైన్ అప్లికేషన్. ఏప్రిల్ 2 నుంచి ఏప్రిల్ 11 వరకు టైం ఉందండి. చాలా తక్కువ టైమే, అంటే ఒక 10 days మాత్రమే ఉంది. సో ఆల్రెడీ నిన్నటి ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎలా అప్లై చేయాలి అంటే మీకు దగ్గరలో ఉన్న కేవీ స్కూల్కి వెళ్ళండి. అంటే మీరు ఏ స్కూల్కి అయితే మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కూల్కి వెళ్ళండి. ఆ స్కూల్లో ప్రజెంట్ ఎల్కేజీకి వేకెన్సీ ఉందా లేదా అడగండి. ఇక్కడ నోటీస్ బోర్డులో మనకి ఇన్ఫర్మేషన్ అంతా పెడతారు. లేదంటే మీరు కేవీ స్కూల్కి వెళ్ళి అక్కడున్న అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు అడిగినా చెప్తారు, ఇలాగ మేము ఎల్కేజీ జాయినింగ్ కోసం వచ్చామని చెప్తే వాళ్ళు మీకు అక్కడ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు. అవైలబిలిటీగా ఉంటే అక్కడ మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫామ్లో బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి మీరే వెళ్ళి ఫామ్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరే వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పిల్లల ఆధార్ కార్డు, పేరెంట్స్ ఆధార్ కార్డు, వీటితో పాటు పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్. అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, ఓల్డ్ టైప్లో ఉన్నది కాకుండా క్యూఆర్ కోడ్ ఉంటుంది. మా పాపది ఇక్కడ అటాచ్ చేస్తాను. సేమ్ అలా ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. సో సర్వీస్ కేటగిరీలో అప్లై చేశారనుకోండి, సర్వీస్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్స్ అంటే మీ హస్బెండ్ ఎక్కడ చేస్తారు దానికి సంబంధించి, జాబ్కి సంబంధించిన సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఆర్టీఈలో అప్లై చేస్తున్నారనుకోండి, సో దానికి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్స్ అండ్ 5 kilometers లోపల ఉండాలి కదా ఆర్టీఈలో కనుక అప్లై చేస్తే. సో 5 kilometers లోపలికి సంబంధించి మీకు టెలిఫోన్ బిల్ కానీ, పేపర్ బిల్ కానీ, లేదంటే గ్యాస్ బిల్ కానీ, ఇలా ఏమైనా బిల్స్ ఉంటే సబ్మిట్ చేయాలి. కొంతమంది అడుగుతున్నారు మా ఆధార్ కార్డ్ అడ్రస్ డిఫరెంట్ బట్ మేము ఇప్పుడు ఉంటుంది డిఫరెంట్, అప్లై చేయొచ్చా అంటే ఎస్ అండి, మీరు అప్లై చేసుకోవచ్చు. మీ ఆధార్ కార్డ్ ఎక్కడో హైదరాబాద్లో ఉంది బట్ మీరు ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నారు, వైజాగ్ స్కూల్కి అప్లై చేసుకోవచ్చు అంటే అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు ఆ స్కూల్కి 5 kilometers లోపలే ఉంటున్నారు అని చెప్పి ఆ ఇంటికి సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ కానీ, ఆ ఇంటికి మీరు పే చేస్తున్న కరెంట్ బిల్ కానీ, ఆ ఇంట్లో మీరు ఉంటున్న గ్యాస్ బిల్ కానీ, ఇలాగా ఏదన్నా ఒక ప్రూఫ్ మ్యాండేటరీగా మీరు సబ్మిట్ చేయాలి. అలా సబ్మిట్ చేస్తేనే మీరు 5 kilometers లోపల ఉన్నట్టు, అంటే 5 kilometers లోపలే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. ఇది ఓన్లీ ఆర్టీఈ వాళ్ళకే. సర్వీస్ కేటగిరీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్, రైల్వేలో పనిచేస్తారు, పోస్టల్లో పనిచేస్తారు, ఇలాగ మీరు కేటగిరీలో ఉన్నారు అనుకుంటే వీళ్ళకైతే ఆర్టీఈ వర్తించదు. 5 kilometers లోపల ఉండాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఎక్కడో ఉండి, ఈవెన్ హైదరాబాద్లో ఉండి విజయనగరంలో కేవీకి అప్లై చేయాలన్నా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. దానిలో మనకి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓన్లీ ఆర్టీఈలో అప్లై చేసే వాళ్ళకి మాత్రమే 5 kilometers లోపల ఉండాలి. వాళ్ళు 5 kilometers లోపల ఉన్నట్టు ఇప్పుడు నేను చెప్పిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రూఫ్స్, అవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది అంతా అప్లికేషన్ పెట్టేటప్పుడే మీరు సబ్మిట్ చేయాలండి, ఆఫ్టర్ అప్లికేషన్ కాదు. సో ఈ డాక్యుమెంట్స్, నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫిల్ చేసి, అప్లికేషన్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసేసి అక్కడ ఎవరైతే కన్సర్న్ పర్సన్ ఉన్నారో అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళకి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకున్నాక మాత్రమే మీ అప్లికేషన్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు.
అప్లై చేసిన డాక్యుమెంట్స్లో ఏమైనా కరెక్ట్గా లేదు, డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ సరిగ్గా లేదు, ఇంకా వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే కరెక్ట్గా లేవని వాళ్ళకి అనిపించిందో వాళ్ళు మీకు కొంచెం టైం ఇస్తారు. ఇంకా మనకి టైం ఉంది కదా, ఏప్రిల్ 11th అప్పట్లోగా సబ్మిట్ చేయొచ్చు. లేదు మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి అంటే ఆ క్లాస్కి అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా సబ్మిట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు మీ అప్లికేషన్ని యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే సేమ్ లాటరీ ఎలా తీస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీఈకి క్లాస్కి 40 members కదా, 5 seats ఉన్నాయనుకోండి, ఆర్టీకి ఎవరెవరు అప్లై చేశారు అప్లికేషన్స్ అన్నీ తీస్తారు. ఈ ఆర్టీలో అప్లై చేసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 100 మంది అప్లై చేశారు 4 seatsకి, వాటికి సంబంధించి లాటరీ నెంబర్స్ వేస్తారు. అలా వచ్చిన 4 members సెలెక్ట్ చేస్తారనమాట. ఇలా ఆఫ్లైన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. లాటరీ అనేది ఎల్కేజీలో అప్లై చేసిన వాళ్ళకి లాటరీ అనేది 17th ఉంటుందండి. సో మీరు ఏదైతే స్కూల్కి అప్లై చేశారో అక్కడికి వెళ్ళి 17th నోటీస్ బోర్డులో చూసినా సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరికి వెయిటింగ్ లిస్ట్ వచ్చిందని చెప్పి క్లియర్గా నోటీస్ బోర్డులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు చూసి తద్వారా మీరు సెలెక్ట్ అయ్యారో తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ సెలెక్ట్ అయ్యాక ఆల్రెడీ మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు కాబట్టి వెరిఫికేషన్ ఒక్కసారి ఉంటుందండి. అంటే మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని మరొకసారి వెరిఫై చేస్తారు. ఆ వెరిఫై చేసేసిన తర్వాత ఎల్కేజీకి జాయినింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై అయిపోయి ఉంటాయి కాబట్టి 17th నుంచి 25th లోపల మీకు ఫటాఫట్ సెలెక్షన్ అయిపోయి ఉంటుంది. మీరు ఓకే అంటే జాయినింగ్ అయిపోయి ఉంటుంది, క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో కొన్ని రోజులు క్లాసెస్ స్టార్ట్ అయ్యాక అప్పుడు వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అనేవి ఇస్తారనమాట. ఒక 20 days అట్లా క్లాస్ ఉంటుంది, May 20 వరకు స్కూల్ ఉంటుంది. ఆ తర్వాత సమ్మర్ వెకేషన్ అనేది ఇస్తారు. సో ఎల్కేజీకి ప్రాసెస్ మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఏజ్ లిమిట్ మీ అందరికీ తెలిసిందే, 4 to 5 years మధ్యలో ఉండాలి. ఇది కంప్లీట్గా ఎల్కేజీకి సంబంధించి ప్రాసెస్ అండి. ఇప్పుడు మనం ఆల్రెడీ నర్సరీకి అప్లై చేసాం, యూకేజీకి అప్లై చేసాం, ఫస్ట్ స్టాండర్డ్కి అప్లై చేసాం. రిజల్ట్స్ ఎలా చూడాలి అని చాలామంది అడుగుతున్నారు. చేయాలంటే మీరు ఏదైతే స్కూల్కి అప్లై చేశారో ఆ స్కూల్లో నోటీస్ బోర్డు పెడతారో ఆ నోటీస్ బోర్డులో మీరు చెక్ చేసుకోండి. రిజల్ట్స్ బోర్డులో మీరు అప్లై చేసినప్పుడు లాగిన్ కోడ్ ఉంటుంది, ఆ లాగిన్ కోడ్ అక్కడ ఉంటుంది. మీ బేబీ యొక్క పేరు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, సెలెక్టెడా కాదా అని చెప్పి మనకు వివరాలు ఉంటాయి. అలా కాదు మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి, స్కూల్ వరకు వెళ్ళే టైం లేదు అనుకుంటే ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. రిజల్ట్స్కి సంబంధించి చూసే లింక్ ఏదైతే ఉందో మన అప్లికేషన్ పెట్టేప్పుడు లింక్ ఉంది, సేమ్ లింక్, ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ లింక్ని కనుక మీరు క్లిక్ చేస్తే పక్కన 3 dots ఉంటాయి. ఆ డాట్స్ని కనుక మీరు క్లిక్ చేస్తే లాగిన్ ఐడి ఉంటుంది. ఆ లాగిన్ ఐడి ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు మీకు ఒక లాగిన్ ఐడి ఇస్తారని చెప్పాను కదా, మీరు స్క్రీన్ షాట్ తీసుకునే ఉండొచ్చు, అప్లికేషన్ డౌన్లోడ్లోనే ఉంటుంది, మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, లేదంటే మీ మెయిల్కైనా వస్తుంది. చూడండి ఒకసారి ఆ లాగిన్ ఐడి ఏదైతే ఉందో అది, అలాగే మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఇచ్చారో అది, అలాగే మీరు అప్లై చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఏదైతే ఇచ్చారో అది 3 కనుక ఇచ్చి అక్కడ ఇచ్చి క్యాప్చర్ కనుక మీరు ప్రెస్ చేసి ప్రొసీడ్ చేస్తే చేయగానే యువర్ లాటరీ రిజల్ట్స్ ఆఫ్ కేవీ అని చెప్పి, అంటే మీరు ఏ స్కూల్కి అప్లై చేశారో ఆ స్కూల్కి సంబంధించి రిజల్ట్స్ వస్తాయి. కేటగిరీ వస్తుంది, లాటరీ నెంబర్ వస్తుంది. కేటగిరీలో మీరు అప్లై చేసిన కేటగిరీస్ ఆర్టీ కేటగిరీ ఫస్ట్ వస్తుంది, ఎందుకంటే ఆర్టీ లాటరీ ఫస్ట్ ఇస్తారు కాబట్టి. తర్వాత ఓబీసీ కేటగిరీ వస్తుంది, తర్వాత సర్వీస్ కేటగిరీ వస్తుంది. సో ఇలాగ 3 categories బట్టి రిజల్ట్స్ అనేవి వస్తాయి. 3 categoriesలో లాటరీ ప్రకారంగా మీ పిల్లలు ఎన్నో నెంబర్లో ఉన్నారో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా పాపది ఇక్కడ చెప్తాను, ఆర్టీఈలో 113, అసలు 113 లాటరీ నెంబరు, వెయిటింగ్ లిస్ట్ 105 వచ్చింది, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్లో ఉన్నాం మేము. సో సర్వీస్ కేటగిరీలో లాటరీ నెంబర్ 24 బట్ వెయిటింగ్ లిస్ట్ 2 అనమాట. సో ఇలాగా ఒక రిజల్ట్ వస్తుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే, సో వెయిటింగ్ లిస్ట్ 2 అంటే ఏంటంటే మాకన్నా ముందు ఎవరైనా ఒక 2 సీట్ని కనుక క్యాన్సిల్ చేసుకుంటే ఆ నెక్స్ట్ మేము వెళ్తాం అనమాట. అంటే మనం రైల్వే టికెట్స్ బుక్ చేస్తాం, అప్పుడు మనకి వెయిటింగ్ లిస్ట్ ఇస్తారు, వెయిటింగ్ లిస్ట్ 10, వెయిటింగ్ లిస్ట్ 20. అంటే ముందు ఎవరైనా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మనకి సీట్ రిజర్వేషన్ ఎలా అవుతుందో సేమ్ ఇది కూడా అంతేనమాట. మినిమం 10 లోపల కనుక మీకు వెయిటింగ్ లిస్ట్ వచ్చింది అనుకోండి, పక్కాగా సీట్ వస్తుందండి. 90% ఛాన్సెస్ అనేవి ఉంటాయి. లేదు మీరు 20 లోపల వెయిటింగ్ లిస్ట్ ఉందనుకోండి, 80% ఛాన్సెస్ అనేది ఉంటుంది సీట్ వచ్చేది. లేదు అలా నెంబర్ పెరిగింది, మీకు వెయిటింగ్ లిస్ట్ ఒక 100 కన్నా ఎక్కువ అయిపోయింది అనుకోండి, ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 2-3 స్కూల్కి అప్లై చేస్తారు. ఏం చేస్తారు, ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకుని మిగతా 2 వదిలేస్తారు, వాళ్ళకి ఏదైతే ప్రిఫరెన్స్ ఉందో. అప్పుడు ఆ 2 సీట్లు వేస్టే కదా, సో అలాగా ఆ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు, అంటే వాళ్ళు రిజల్ట్స్ వచ్చాయి, ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది, వాళ్ళకి ఒక 10 days టైం ఇస్తారు. ఆ 10 daysలో
వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు, వాళ్ళ సీట్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. డాక్యుమెంటేషన్లో ఏమైనా తప్పులు ఉన్నా వాళ్ళ సీట్ని కూడా క్యాన్సిల్ చేస్తారు. 3 వెయిటింగ్ లిస్ట్ వరకు మనకి ప్రిఫరెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇది నేను బాలవాటిక 1 అంటే నర్సరీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్ కోసం చెప్తున్నాను. ఇవి ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి వాళ్ళు ముందుగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమి చెయ్యరు కాబట్టి 3 టైమ్స్ వరకు వెయిటింగ్ లిస్ట్ కొనసాగిస్తారండి. ఈ ఆన్లైన్ రిజల్ట్స్ అనేవి 28th వచ్చాయి కదండి. సెకండ్ వెయిటింగ్ లిస్ట్ అనేది April 2 ఉంటుంది, థర్డ్ వెయిటింగ్ లిస్ట్ అనేది April 7 ఉంటుంది అనమాట. ఇలాగా ఆన్లైన్ రిజల్ట్స్ చెక్ చేసుకోవాలి. వెయిటింగ్ లిస్ట్లో ఉంటే ఇలా ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ 2nd నుంచి 9th వరకు ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలంటే సేమ్ ప్రొసీజర్ అండి. స్కూల్లో ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయినా లేదంటే మానేసిన ఆ స్కూల్లో వేకెన్సీ ఉంటేనే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే అన్ని స్కూల్లో వేకెన్సీ ఉంటుందని చెప్పలేను. నేను రీసెంట్గా విజయనగరం స్కూల్ నుంచి నాకు నోటిఫికేషన్ వచ్చింది ఏంటంటే మా దగ్గర 2nd నుంచి 9th వరకు వేకెన్సీ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవాలంటే అప్లై చేసుకోండి, త్రూ స్కూల్కి విజిట్ చేయండి. సో మా బాబు ఈ క్లాస్ చదువుతున్నాడండి, ఈ క్లాస్కి వేకెన్సీ ఉందా లేదా అని ఒకసారి వెళ్ళి అడగండి. అవైలబిలిటీగా ఉందనుకోండి, వాళ్ళు డాక్యుమెంట్స్ చెప్తారు ఏంటంటే డాక్యుమెంట్స్ కావాలి అంటే ఆ స్కూల్ నుంచి టీసీ తీసుకురావాలి, ఇంతకుముందు పిల్లల మార్క్ లిస్ట్ ఉండాలి. సో అలాగే కొన్ని డాక్యుమెంట్స్ చెప్తారు. ఈ డాక్యుమెంట్స్తో పాటు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మీరు అటాచ్ చేసేసి వాళ్ళకి అప్లికేషన్ ఇస్తారు. అప్లికేషన్ ఫిల్ చేసేస్తే ఆ సీటుకు కూడా ఎంతమంది అప్లై చేశారో దాన్ని బట్టి, ఒక 4 అప్లై చేశారనుకోండి, ఒక సీటే ఉంటుంది, దానికి కూడా లాటరీ తీసి ఆ 4లో ఒకరిని సెలెక్ట్ చేస్తారనమాట. ఇలాగా 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు మీ పిల్లల్ని జాయిన్ చేయాలంటే కేవీ స్కూల్లో ఆఫ్లైన్ ద్వారా జాయిన్ చేసుకోవాలి. మీరు అప్లై చేసినందుకు మీకు సీట్ రాలేదు, ఏం చేయాలి? నెక్స్ట్ ఇయర్ అప్లై చేసుకోవచ్చు అంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చండి. నర్సరీకి అప్లై చేశారు రాలేదు, ఎల్కేజీకి అప్లై చేయండి, ఎల్కేజీకి అప్లై చేయరు రాలేదు, యూకేజీకి అప్లై చేయండి, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ స్టాండర్డ్కి అప్లై చేయండి. పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఫస్ట్ స్టాండర్డ్ వరకు అప్లై చేస్తూనే ఉండండి. నర్సరీ నుంచి ఫస్ట్ స్టాండర్డ్ వరకు సీట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఇయర్ రాకపోతే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ పడుతుంది, నెక్స్ట్ ఇయర్ వేకెన్సీస్ ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ కూడా అప్లై చేయండి. నర్సరీలో స్టార్ట్ అయిన మీ అప్లికేషన్ యుద్ధం ఫస్ట్ స్టాండర్డ్ వరకు కొనసాగిస్తూనే ఉండండి. సో ఎల్కేజీ కోసం అప్లై చేసిన పేరెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. సో ఈసారి లక్ మిమ్మల్ని వరించాలని, మీ పిల్లలకు సీట్ రావాలని అమ్మ పాఠశాల తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోని ఓపిక్గా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిగి ఇన్ఫర్మేషన్ కలెక్షన్ టేబుల్ అందరినీ కలుసుకుంటారు. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే పాజిటివ్ అండ్ కీప్ వాచింగ్. బాయ్.